కాకినాడ జిల్లా చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. చిన్నారి కోసం 5 రోజులుగా పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. అటు చిన్నారితో పాటు అదృశ్యమైన పెంపుడు కుక్కను పోలీసులు పట్టుకున్నారు. కుక్క కదలికలు, సంచరించిన ప్రాంతాలపై నిఘా పెట్టారు. కుక్క ద్వారా కీలక ఆధారాలు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. ఇప్పటికీ కాకినాడ జిల్లా తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ లభించలేదు. ఇప్పటికీ వందలాది మంది పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది మొత్తం తోటల్లోని కొండ కోణంలోనూ గాలిస్తున్నారు. వందలాది మంది సిబ్బందిని మోహరిస్తున్న చిన్నారి జాడ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. అయితే చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యానికి సంబంధించి తాజా పరిణామం ఏంటంటే, ఆ రోజు శనివారం చిన్నారితో పాటు బయటికి వెళ్ళిపోయిన పెంపుడు కుక్క రాత్రి పట్టుబడింది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్కి సంబంధించిన కొంతమంది యువకులు చాకచక్యంగా కుక్కని బంధించారు. ప్రస్తుతం చిన్నారితో పాటు వెళ్ళిపోయిన కుక్కని చిన్నారి జ్ఞానేశ్వరి ఇంట్లోనే సపరిచర్యలు చేసి తల్లి జ్ఞానేశ్వరి ఏదైతే చిన్నారి తల్లి కుక్కతో సన్నిహితంగా మెలుగుతూ తద్వారా చిన్నారి ఆచూకీని రాబట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎవరో కుక్కను కొట్టి చిన్నారిని ఎత్తుకుపోయిన అనుమానాలు కూడా కలుగుతున్నాయి. దీంతో ప్రస్తుతం కుక్క చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుండటంతో తల్లికి ఏదైతే కాస్త దగ్గరగా ఉన్న నేపథ్యంలో సపరిచర్యలు చేసి దానికి మరి కాసేపట్లో GPS ట్రాకింగ్ ద్వారా కూడా పోలీసులు ఆ కుక్కని బయటకు వదిలేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే మరి కాసేపట్లో కుక్కని అటవీ ప్రాంతాల్లో వదిలితే GPS ట్రాకింగ్ ద్వారా చిన్నారి ఏ విధంగా వెళ్ళింది, చిన్నారికి ఏమైంది అనేది తెలుసుకునేందుకు కూడా కొంత వీలవుతుందని కూడా పోలీసులు భావిస్తున్నారు. మరోపక్క చూస్తుంటే పోలీసులు కూడా చిన్నారికి సంబంధించి ఎవరైనా అపహరించుకుపోయారనే కోణంలో కూడా చుట్టుపక్కల సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ద్వారా కూడా ఆ రోజు మిస్ అయిన రోజు కాల్స్ డేటా కూడా తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్క పోలీసులు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతుండడం, మరి పక్క పెంపుడు శునకం చాకచక్యంగా పట్టుకొని దాని GPS ట్రాకింగ్ ద్వారా కూడా చిన్నారి జాడ తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరి పక్క సెల్ ఫోన్ లొకేషన్ల ద్వారా కూడా ఆ రోజు ఎవరన్నా ఫోన్లో మాట్లాడుంటే ఖచ్చితంగా వాళ్ళు పాపని ఏమైనా చేసి ఉంటారనే అనుమానంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇది కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఇంటింటికి వెళ్ళి పాపకు సంబంధించి ఎక్కడైనా చూసారా, పాపని ఎత్తుకెళ్ళడం ఎవరైనా గమనించారా అనే కోణంలో కూడా పోలీసులు విస్తృతంగా పాపను అన్వేషించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆ రకంగా పోలీస్ శాఖ ఈ కేసును ఛాలెంజ్గా తీసుకుని పాపని ఏ విధంగానైనా పట్టుకోవాలని కూడా చూస్తున్నారు. మరోపక్క 5 రోజులు గడుస్తున్న తమ చిన్నారి జాడ లేకపోవడంతో అసలు బతికుందా, చనిపోయిందా, ఒకవేళ చనిపోతే ఆనవాళ్ళు కనిపిస్తాయి కదా అని చెప్పి తల్లి దీనంగా ప్రశ్నిస్తుందని చెప్పాలి. తుని నుంచి కాకినాడ కెమెరా పర్సన్ శ్రీనివాస్తో చుక్కాపారావు, ABN ఆంధ్రజ్యోతి.